వాంతికి వచ్చినప్పుడు ఉపవాసం రద్దవుతుందా అని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకుముందు అదే నియమమే. ఏదైనా ఒక పదార్థం లోనికి పోతే ఉపవాసం రద్దవుతుంది, బయటికి వస్తే రద్దవదు. వాంతి అనేది శరీరం నుండి బయటికి వస్తుంది. అది పూర్తిగా నోటి నిండా వాంతి కానివ్వండి, కొంచెం కానివ్వండి. వజువుకు సంబంధించింది అయితే పూర్తిగా నోటి నిండా వాంతి వస్తే వజువు అనేది రద్దవుతుంది. కానీ ఉపవాస విషయంలో అలా ఏం కాదు. వాంతి ఎంతైనా రానివ్వండి, ఉపవాసం దాంతో రద్దవదు. అయితే ఆ ఫోర్స్తో బయటకు వచ్చిన తర్వాత వామిటింగ్ మళ్ళీ మీరు మింగితే అట్లే బయటకు ఊయకోకుండా మింగితే అప్పుడు మీ యొక్క ఉపవాసం అనేది రద్దవుతుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, హదీస్ ఉంది ఒకటి, ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకుంటే, కావాలని వామిటింగ్ చేసుకుంటే ఉపవాసం రద్దవుతుంది.